హలో, వెల్కమ్ టు బిహైండ్ ద సీన్స్ ఆఫ్ ఎపిక్స్ విత్ మీ మాళవిక. ముందుగా అందరికీ హనుమత్ జయంతి శుభాకాంక్షలు. అసలు హనుమంతుడు అనే పేరు ఎందుకు వచ్చిందో తెలుసా? హనుమంతుడు చిన్నప్పుడు బాలభానుణ్ణి చూసి, అంటే సూర్యుణ్ణి చూసి ఒక పండనుకొని ఆ సూర్యుణ్ణి పట్టుకుందామని సూర్యుడికి దగ్గరగా వెళ్తారు. అదే టైంలో అటుగా వెళ్తున్న రాహువు చూసి ఇంద్రుడికి చెప్తాడు. అప్పుడు ఇంద్రుడు ఇదొక ఫార్మ్ ఆఫ్ డేంజర్ అనుకుని చిన్న పిల్లోడని కూడా చూడకుండా బుల్లి ఆంజనేయుడి మీదకి వజ్రాయుధం ప్రయోగిస్తారు. ఆ వజ్రాయుధం ధాటికి ఆంజనేయుడి దవడ అంటే జాబోన్ కొంచెం డిస్లొకేట్ అవుతుంది. అందుకని ఆయనకి హనుమ అని పేరొచ్చింది. అప్పుడు వాయుదేవుడికి కోపం వచ్చి వరల్డ్ మొత్తం మీద ఎయిర్ ఫ్లో జరగకుండా ఆపేస్తారు. అప్పుడు బ్రహ్మగారు వచ్చి హనుమంతుణ్ణి కాపాడి వాయుదేవుడిని కూల్ చేస్తారు. అంతేకాకుండా అక్కడున్న దేవతలందరినీ హనుమంతుడికి వరాలివ్వవలసిందిగా చెప్పి బయలుదేరతారు. అప్పుడు అందరూ దేవతలు వాళ్ళ అస్త్రాలన్నీ ఆయనకి వరంగా ఇస్తారు. అప్పుడు వాయుదేవుడు కూలయ్యి ప్రపంచంలో ఎయిర్ ఫ్లో మళ్ళీ స్టార్ట్ చేస్తారు. మీకో విషయం తెలుసా? రామరావణ యుద్ధంలో ఒకానొక టైంలో శ్రీరాముడైనా కొంచెం లో ఫీల్ అవుతారు, కానీ స్వామి హనుమ మాత్రం ఎక్కడా ఎనర్జీ కోల్పోలేదు. ఎందుకంటే ఆయనకిచ్చిన వరాలు ప్రపంచంలోని ఏ అస్త్రమైనా ఇంక్లూడింగ్ బ్రహ్మాస్త్రం ఆయన్ని ఏమీ చేయలేదు. అన్నీ తెలిసినా కూడా ఆయనలో ది బెస్ట్ క్వాలిటీ ఏంటో తెలుసా? ఆయన వినయం, హ్యూమిలిటీ. అది మనందరం అలవాటు చేసుకుందాము. మరొక్కసారి అందరికీ హనుమత్ జయంతి శుభాకాంక్షలు. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.